సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీస నిబంధనలు పాటించని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై కేసు నమోదైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీస నిబంధనలు పాటించిన పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ మహానగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, మరోవైపు ఇతర రాష్ట్రాలకు కూడా వేలాది పైగా ట్రావెల్ బస్సులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ బస్సులకు సంబంధించి ఏవైతే ఫిట్నెస్ లాంటివి ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే ఇప్పటికే ట్రావెల్స్ బస్సుల్లో గతంలో అయితే గత ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రావెల్ బస్సుల్లో కొన్ని అవకతవకలు జరగడం, కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో కొన్ని కారణాల వల్ల బస్సులు ఏవైతే యాక్సిడెంట్లు జరగడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆర్టీఏ అధికారులు అయితే ప్రస్తుతం కొరడా జులిపిస్తున్న పరిస్థితి నెలకొని హైదరాబాద్ జోనల్ పరిధిలో దాదాపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలు కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణ వైపు వెళ్తున్న వాహనాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా నిఘా ఉంచారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద ప్రస్తుతానికి అయితే ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 4 బృందాలుగా ఏర్పడి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న దాదాపు 15 పైగా కూడా ప్రైవేట్ బస్సులపై ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన జరిమానా కూడా విధించిన పరిస్థితి నెలకొంది. బస్సులో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి పూర్తి నెగ్లిజెన్సీ చేస్తుండటంతో వారిపైన దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి అయితే నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు ఇంకా కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఏదైతే ఇటు పటాన్ చెరువుతో పాటు ఇటు ఉప్పల్, మరోవైపు ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాలను ఎంచుకొని కూడా ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు నడి రోడ్డు పైన జాతీయ రహదారుల పైన ప్రస్తుతానికి అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఏవైతే బస్సులు ఏవైతే ఉన్నాయో పర్మిట్ ఉల్లంఘనలు కావచ్చు, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక టికెట్ ధరలు పెట్టడం, వాహన సామర్థ్య పరీక్షలకు సంబంధించి ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఇది మరోవైపు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపకు సంబంధించి యంత్రాల్లోని బస్సులను కూడా టార్గెట్ గా చేసుకొని ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. వీటన్నిటికి సంబంధించి ఏవైతే ఈ డ్రైవ్ లో భాగంగా ఇవన్నీ లేని వాటిపై కూడా ప్రస్తుతం త్వరగా చూపిస్తున్నారు. వారిపైన కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కమర్షియల్ గూడ్స్ మోసుకెళ్లే బస్సులకు సంబంధించి కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రైట్ అమరేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.